హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు ఒక చిన్న ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూస్తే, మెలోనీ సేస్ ఇటలీ ఈజ్ కమిటెడ్ టు యూరోప్. మెలోనీ అనే ఒక వ్యక్తి ఏమని చెప్పారంటే సేస్ చెప్పారు, లేదా చెప్తుంది, ఇటలీ ఈజ్ కమిటెడ్ టు యూరోప్. ఇటలీ అనేది యూరోప్కి కట్టుబడే ఉంది. కమిటెడ్ అంటే కట్టుబడి ఉండడం. చూడండి, వివరాల్లోకి వెళ్తే, ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ కన్ఫర్మ్డ్, నిర్ధారించారు. ఏమి నిర్ధారించారు? హర్ గవర్నమెంట్స్ సపోర్ట్, ఆమె యొక్క ప్రభుత్వం యొక్క సపోర్ట్, సహకారం ఫర్ ద యూరోపియన్ యూనియన్. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ నిర్ధారించారు హర్ గవర్నమెంట్స్ సపోర్ట్, ఆమె యొక్క ప్రభుత్వ సహకారం యూరోపియన్ యూనియన్ కి మరియు నాటోకి మరియు ఉక్రెయిన్ కి. ఆన్ ట్యూస్డే ఇన్ హర్ ఫస్ట్ అడ్రస్ టు పార్లమెంట్, ఆమె మొదటిసారిగా సమావేశమైనప్పుడు, అడ్రస్ చేసినప్పుడు సమావేశంలో, ఎక్కడ? పార్లమెంట్ లో మొట్టమొదటిసారిగా. ఆమె ఈ మధ్యనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా, ఇటలీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఆమె యొక్క ప్రభుత్వ సహకారం యూరోపియన్ యూనియన్ కి, నాటోకి మరియు ఉక్రెయిన్ కి ఉంటుందని మొదటి సమావేశంలో మంగళవారం నాడు నిర్ధారించారు. అదేవిధంగా ద 45 years old, అంటే ఆమెకు 45 సంవత్సరాల వయసు కలవి. హూ వాస్ స్వార్న్ ఇన్ అంటే సాధారణంగా స్వేరింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం. స్వేరిన్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి స్వార్న్ ఇన్. హూ వాస్ స్వార్న్ ఇన్, ఎవరైతే 45 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ప్రమాణ స్వీకారం చేసిందో, ఎలా? యాజ్ ఇటలీ విమెన్ ప్రీమియర్. యాజ్ ఎలా ప్రమాణం చేశారంటే, ఇటలీస్ ఫస్ట్ విమెన్ ప్రీమియర్ అంటే ప్రధానమంత్రి, మొట్టమొదటి ప్రధానమంత్రిగా. ఎప్పుడు? ఆన్ సాటర్డే. ఆల్సో రిజెక్టెడ్, ఆమె సహకారం అందించారు. ఎవరికి? ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఉక్రెయిన్ కి మరియు యూరోపియన్ యూనియన్ కి, నాటోకి సహకారం అందించినట్టుగానే ఆమె యొక్క తిరస్కరణ కూడా చేశారు. ఆల్సో రిజెక్టెడ్ అంటే తిరస్కరించారు. ఎనీ లింక్స్, ఏ విధమైన సంబంధాలు? విత్ హర్ కంట్రీస్ ఫ్యాసిస్ట్ పాస్ట్, అంటే ఆమెకు ఏ విధమైన సంబంధాలు లేవని. కంట్రీస్ ఫ్యాసిస్ట్ పాస్ట్. ఇంతకుముందు ఇటలీ ఫ్యాసిజంతో ఉండేది, ఒక మోనార్క్ పరిపాలన లాంటిది. అలాంటి సంబంధాలు ఏమీ ఫ్యాసిజంతో సంబంధం లేదని కూడా ఈమె తిరస్కరించారు. చూడండి, ఆల్సో రిజెక్టెడ్ ఎనీ లింక్స్ విత్ హర్ కంట్రీ ఫ్యాసిస్ట్ పాస్ట్, సేయింగ్ షీ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ సింపతి అంటే ఆమె సానుభూతి ఎప్పుడూ చూపించలేదు, లేదా క్లోజ్నెస్, సాన్నిహిత్యం కూడా లేదు. దేనికి? టు అన్డెమోక్రటిక్ రెజిమ్స్. అన్డెమోక్రటిక్ రెజిమ్స్ అంటే అప్రజాస్వామిక పాలనకి ఎప్పుడూ దగ్గరగా లేరు. నేను ఎప్పుడు కూడా సానుభూతి చూపించలేదని మెన్షన్ చెప్పారు. ఎవరు? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే మొట్టమొదటి ఇటలీ ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి. ఇంక్లూడింగ్ ఫ్యాసిజం కూడా నాకు సాన్నిహిత్య సంబంధాలు లేవు మరియు సింపతి లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇటలీ ఈజ్ ఫుల్లీ పార్ట్ ఆఫ్ యూరోప్. ఇటలీ అనేది మొత్తం యూరోప్లోనే భాగము. మరియు ద వెస్ట్రన్ వరల్డ్. అదేవిధంగా ఇటలీ వెస్ట్రన్ వరల్డ్ అంటే పశ్చిమ వైపు ఉన్న దేశం, లేదా పాశ్చాత్య దేశాలని కూడా అంటారు. చూడండి, అదేవిధంగా మిస్ మెలోనీ టోల్డ్ ద లోయర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న దిగువ సభలో ఏమని చెప్పారంటే, యాడ్ చేశారు అంటే చెప్పారు, ఇట్ వుడ్ కంటిన్యూ హర్ సపోర్ట్ టు బి ఎ రిలయబుల్ పార్ట్నర్, నమ్మదగిన భాగస్వామి. రిలయబుల్ అంటే నమ్మదగిన, పార్ట్నర్ అంటే భాగస్వామి. ఎక్కడ? ఎవరికి? నాటోకి. ఇన్ సపోర్టింగ్ ఉక్రెయిన్, ఎప్పుడు కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ నాటోలో భాగస్వామ్యంగానే ఉంటామని ఆమె మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మెన్షన్ చేశారు. ఈ విధంగా మనం చిన్న చిన్న ఆర్టికల్ తీసుకుంటే ఇంటర్నేషనల్ న్యూస్ కాదు, నేషనల్ న్యూస్ కాదు, ఎలాంటి న్యూస్ అయినా మనం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది.